హలో ఎవ్రీవన్. టుడే టాపిక్ వచ్చేసి ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. 2026 మోస్ట్ రిపీటెడ్ ఎంఎన్సి క్వశ్చన్స్ అన్నీ మీకు ఇక్కడ ఇస్తున్నాను చూడండి. Guys, just imagine this situation. You prepared 6 months. Technical strong, confidence full. ఇంటర్వ్యూ రూమ్కి వెళ్ళారు మీరు. ఫర్ సపోజ్ interviewer opens the laptop and asks, write SQL query to find second highest salary. Entire room will be silence, mind blank. That one question డిసైడ్ చేస్తుంది ఏమని, మీ ఇంటర్వ్యూ రిజల్ట్ని. సో టుడే సెషన్లో నేను చెప్పేది ర్యాండమ్ క్వశ్చన్స్ అయితే కాదు, ఎంఎన్సిలో రిపీటెడ్గా వచ్చే టాపిక్స్. 2026 ప్యాటర్న్ బేసిక్ నుండి అడ్వాన్స్డ్ వరకు మీకు చెప్తాను. ఎంఎన్సిస్ లైక్ టీసీఎస్, కాగ్నిజెంట్, క్యాప్జెమిని, విప్రో, ఇన్ఫోసిస్, ఇందులో రిపీటెడ్గా ఎక్కువగా అడిగిన ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. If you sit fully for this 1 hour, SQL రౌండ్లో ఫియర్ రిమూవ్ అవుతుంది మీకు ఫుల్గా. ఒక కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది మీకు ఈ వీడియో 1 hour అలా కూర్చుని మీరు వింటే. సో పార్ట్ 1 వచ్చేసి ఫౌండేషన్. ఎస్క్యూఎల్కి ఫౌండేషన్ అంటే ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. వాట్ ఈజ్ SQL? ఫస్ట్ క్వశ్చన్ ఇది. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంటర్వ్యూలో అడుగుతారు ఈ క్వశ్చన్, వాట్ ఈజ్ SQL? మీకు ఆన్సర్ చెప్పడం చాలా సింపుల్గా అనిపించవచ్చు, బట్ డెప్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్క్యూఎల్కి. ఇలా చెప్పాలి మీరు ఈజీగా. SQL స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సింపుల్ మీనింగ్, డేటాబేస్తో కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజ్నే మనం SQL అంటాం. SQL అంటే ఏంటి? స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. మీకు ఇక్కడ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం మనం ఇప్పుడు. database. Imagine database is like bank locker room. డేటా ఇన్సైడ్ టేబుల్స్లో స్టోర్ అయి ఉంటుంది. సో SQL ఈజ్ కీ. SQL ఇక్కడ ఏ రోల్ ప్లే చేస్తుంది? కీ రోల్ ప్లే చేస్తుంది. వితౌట్ కీ డేటా బయటికి రాలేదు కూడా. ఇంటర్వ్యూలో మీరు ఇలా డెప్త్గా చెప్పాలి అంటే SQL ఈజ్ డిక్లరేటివ్ లాంగ్వేజ్. SQL ఈజ్ ఏ డిక్లరేటివ్ లాంగ్వేజ్. దీని మీనింగ్ ఏంటంటే మనం వాట్ కావాలో చెప్తాం, డేటాబేస్ డిసైడ్ చేస్తుంది హౌ ఎగ్జిక్యూట్ ఎలా చేయాలో. దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రొసీజరల్ అండ్ డిక్లరేటివ్ థింకింగ్. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వచ్చి టైప్స్ ఆఫ్ SQL కమాండ్స్. ఇక్కడే మనకి ఇంటర్వ్యూస్ మనం టెస్ట్ చేసే క్లారిటీ మనకు అర్థమవుతుంది. మనకి ఇక్కడ టైప్స్ ఆఫ్ SQL కమాండ్స్. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ SQL కమాండ్స్ ఉన్నాయి?
5 types. What are they? DDL, DML, DQL, DCL, TCL. DQL అంటే ఏంటి? డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. డిఎంఎల్ అంటే ఏంటి? డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డిక్యూఎల్ అంటే ఏంటి? డేటా క్వెరీ లాంగ్వేజ్. డిసిఎల్ అంటే ఏంటి? డేటా కంట్రోల్ లాంగ్వేజ్. టీసీఎల్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఇమాజిన్ యూ బిల్డ్ ఏ హౌస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ చేసుకోండి. డిడిఎల్ అంటే డిడిఎల్ ఈజ్ ఈక్వల్ టు బిల్డింగ్ స్ట్రక్చర్ అన్నమాట. క్రియేట్ టేబుల్ కామా ఆల్టర్ టేబుల్. టేబుల్ క్రియేట్ చేయడానికి, టేబుల్ని ఆల్టర్ చేయడానికి యూజ్ చేస్తాం మనం డిడిఎల్ని. నెక్స్ట్ డిఎంఎల్ అంటే ఫర్నిచర్ చేంజ్. మనం ఇంటికి ఫర్నిచర్ని చేంజ్ చేస్తాం కదా, అలా మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే ఫర్నిచర్ చేంజ్ అంటే ఏంటంటే ఇక్కడ మనం డిఎంఎల్లో ఇన్సర్ట్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ చేస్తాం. డేటాను మనం మాడిఫై చేస్తాం. డిక్యూఎల్ అంటే లుకింగ్ ఇన్సైడ్ హౌస్, అంటే సెలెక్ట్ మాట. మనం ఇచ్చిన క్వేరీని రీడ్ చేయాలన్నా ఏం చేయాలన్నా సెలెక్ట్ అనేది యూజ్ చేయాలి. సెలెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ ఎస్క్యూఎల్. టీసీఎల్ సేవింగ్ చేంజెస్. మనం చేసిన సేవింగ్స్ని సేవ్ చేయడం. కమిట్ రోల్ బ్యాక్. డిసిఎల్ గివింగ్ యాక్సెస్ కీస్, గ్రాంట్ అండ్ రివోక్ మాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రైమరీ కీ అండ్ కన్స్ట్రెంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఎస్క్యూఎల్లో. ఇది ఖచ్చితంగా ఇంటర్వ్యూర్ అడుగుతారు. వై ప్రైమరీ కీ ఇంపార్టెంట్ అని. మీరు ఏ విధంగా ఆన్సర్ చేస్తారు అప్పుడు? బికాస్ రిలేషనల్ డేటాబేస్లో ఈచ్ రో యూనిక్యువల్లీ ఐడెంటిఫై చెయ్యాలి కాబట్టి. రూల్స్ ఏంటి మనకి ఇక్కడ? ప్రైమరీ కీలో నో డూప్లికేట్, నో నల్. ఇప్పుడు ఇదే టాపిక్ని మనం కొంచెం డీప్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ప్రైమరీ కీ ఆటోమేటికల్లీ యూనిక్ ఇండెక్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చేయండి. కెన్ వి కంబైన్ 2 కాలమ్స్ యాజ్ ప్రైమరీ కీ? దీనికి ఆన్సర్ ఏంటంటే దట్ ఈస్ కాంపోజిట్ కీ. ఎస్, దట్ ఈస్ కాంపోజిట్ కీ. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఆర్డర్ ఐడి ప్లస్ ప్రొడక్ట్ ఐడి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూలో పార్ట్ 2 ఫిల్టరింగ్ అండ్ గ్రూపింగ్. డిఫరెన్స్ బిట్వీన్ వేర్ అండ్ హ్యావింగ్. ఇది చాలా రిపీటెడ్ క్వశ్చన్. ఇది డిఫరెన్స్ బిట్వీన్ వేర్ అండ్ హ్యావింగ్. స్టూడెంట్స్కి కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది అంటే అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేయాలి అంటే వేర్ యూజ్ చేయడం ట్రై చేస్తారు. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక రాంగ్ క్వేరీ ఇస్తాను, అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్ రాంగ్ క్వేరీ. ఈ క్వేరీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సెలెక్ట్ డిపార్ట్మెంట్ కామా కౌంట్ ఆఫ్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ కౌంట్ ఆఫ్ గ్రేటర్ దాన్ 5 గ్రూప్ బై డిపార్ట్మెంట్. ఈ క్వేరీ ఏం రిజల్ట్ ఇస్తుంది? దిస్ గివ్స్
ఎర్రర్. ఎందుకన్నది ఒకసారి గెస్ చేయండి, మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి క్వేరీ అన్నది. ఇది ఎందుకన్నది మీకు ఎర్రర్ ఇస్తుంది, ఎందుకు, వై అన్నది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు ఎందుకు ఎర్రర్ ఇస్తుంది అంటే బికాస్ వేర్ ఎగ్జిక్యూట్స్ బిఫోర్ గ్రూప్ బై కన్నా ముందే వేర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ, అందుకని చెప్పి మీకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది. మీకు ఒకసారి ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి రీడ్ చేస్తాం, నెక్స్ట్ వేర్ ఫిల్టరింగ్ ఆర్ కండిషన్ ఇస్తున్నాం మనం క్వేరీలో, నెక్స్ట్ గ్రూప్ బై అంటే గ్రూప్ చేస్తుంది. గ్రూపింగ్ అంటే మీకు ఇప్పుడు ఒక 10th క్లాస్లో ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ ఉంటే సెక్షన్ వైజ్ గ్రూప్ చేస్తుంది అన్నమాట. ఇది ఏ సెక్షన్లో హైయెస్ట్ ర్యాంకింగ్ ఉన్నారు, హైయెస్ట్ మ్యాథమెటిక్స్ మార్క్స్ వచ్చాయి, ఇందులో ఎలా వచ్చాయి అన్నది గ్రూప్ చేస్తుంది. నెక్స్ట్ హ్యావింగ్ ఏంటంటే గ్రూప్ బై చేసిన తర్వాత ఫిల్టర్ చేయడానికి యూజ్ చేస్తాం హ్యావింగ్. గ్రూప్ బై చేయకముందు ఫిల్టర్ చేసేదాన్ని వేర్ అంటారు. ఓకేనా, అర్థమైందా మీకు? నెక్స్ట్ సెలెక్ట్ ఏంటంటే మనం రాసిన పేరుని రీడ్ చేయడం. నెక్స్ట్ ఆర్డర్ బై అంటే సార్టింగ్ అంటే మీకు అసెండింగ్ ఆర్డర్ కావాలా, డిసెండింగ్ ఆర్డర్ కావాలా అన్నదాన్ని మనం సార్టింగ్ చేయడానికి హైయెస్ట్ ర్యాంకింగ్స్, లోయెస్ట్ ర్యాంకింగ్స్ అవన్నీ మనం సార్టింగ్ చేయాలంటే ఆర్డర్ బై యూజ్ చేస్తాం. మనకు ఆర్డర్ బైలో డిఫాల్ట్గా అసెండింగ్ ఉంటుంది, మనం ఇచ్చిన దాన్ని బట్టి ఆర్డర్ బై సార్టింగ్ చేస్తుంది. ఇలా క్లారిటీ ఇస్తే ఇంటర్వ్యూర్ ఇంప్రెస్ అవుతారు. మీకు అర్థమైందా నేను చెప్పినట్టు చెప్తే? నేను చెప్పాను కదా, హ్యావింగ్ ఈజ్ ఫర్ అగ్రిగేట్ ఫిల్టరింగ్ ఆఫ్టర్ గ్రూపింగ్. ఈ పాయింట్ బాగా మీరు మైండ్లో పెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 3 జాయిన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఎస్క్యూఎల్. ఆల్మోస్ట్ అన్ని ఇంటర్వ్యూస్లో జాయిన్స్ గురించి అడగకుండా మిమ్మల్ని పంపించరు అస్సలు. అది మీరు సెలెక్ట్ అయినా సెలెక్ట్ అవ్వకపోయినా జాయిన్స్ లేనిదే ఎస్క్యూఎల్లో క్వశ్చన్ అనేది ఉండదు. ఆల్మోస్ట్ కంపల్సరీ టాపిక్ ఇది. ఇంటర్వ్యూ సినారియోలో వీ హ్యావ్ 2 tables, ఎంప్లాయీస్, డిపార్ట్మెంట్స్. నౌ ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని ఒకరు అడుగుతాడు, ఏమడుగుతాడు? ఆస్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్నర్ జాయిన్ అండ్ లెఫ్ట్ జాయిన్. డిఫరెన్స్ inner join left join. డిఫరెన్స్ బిట్వీన్ ఇన్నర్ జాయిన్ అండ్ లెఫ్ట్ జాయిన్. మీకు ఇన్నర్ జాయిన్ అంటే ఏం చెప్పాను? ఇన్నర్ జాయిన్ అంటే ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్. ఇన్నర్ జాయిన్ అంటే ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ని డిస్ప్లే చేస్తుంది. అదే లెఫ్ట్ జాయిన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ని డిస్ప్లే చేస్తుంది, కానీ రైట్ టేబుల్లో ఉన్న మ్యాచింగ్ డేటాని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. రైట్ టేబుల్లో మ్యాచ్ అవ్వకపోతే డేటాని ఏమని డిస్ప్లే చేస్తుంది? నల్ అని డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు మనం కొంచెం అడ్వాన్స్డ్గా డిస్కస్ చేద్దాం ఈ టాపిక్ గురించి. విచ్ జాయిన్ ఈజ్ ఫాస్టర్?
విచ్ జాయిన్ ఈజ్ ఫాస్టర్. థింక్ చేయండి ఒకసారి. ఆన్సర్ చెప్తాను చూడండి. డిపెండ్స్ ఆన్ indexing and data size. Depends on indexing and data size. ఇక్కడ మీకు ఏంటంటే కాన్సెప్ట్ అనేది డెప్త్ ఇంపార్టెంట్ అక్కడ ఇంటర్వ్యూకి. నెక్స్ట్ పార్ట్ 4 వచ్చి స్టోర్ ప్రొసీజర్ అండ్ ఇండెక్స్. స్టోర్ ప్రొసీజర్ అనేది ఆల్రెడీ స్ట్రాంగ్ టాపిక్. ఎస్క్యూఎల్లో స్ట్రాంగ్ టాపిక్ అనేది ఏంటంటే స్టోర్ ప్రొసీజర్. మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రీ కంపైల్డ్ ఎస్క్యూఎల్ బ్లాక్ స్టోర్డ్ ఇన్ డేటాబేస్. మీకు రియల్ టైమ్ యూసేజ్ అన్నది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్ బ్యాంకింగ్ సిస్టమ్. In banking system, same calculation logic repeated. Instead of writing query everywhere, one procedure. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీకు రీయూజబిలిటీ. ప్రతిసారి అదే క్వెరీ రాయాలంటే మీకు టైం వేస్ట్. రీయూజబిలిటీ, సెక్యూరిటీ, పెర్ఫార్మెన్స్, ఇంప్రూవ్మెంట్. ప్రీ-కంపైల్డ్ ఎగ్జిక్యూషన్ ప్లాన్. ఎక్స్ప్లెయిన్ చేయండి వీటి కోసం. ఇన్ అవుట్. ఇన్ అండ్ అవుట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇవి చెప్పినప్పుడు ఇంటర్వ్యూర్ బాగా ఇంప్రెస్ అవుతారు. నెక్స్ట్ టాపిక్ వచ్చి వాట్ ఈజ్ ఇండెక్స్. అడ్వాన్స్డ్ థింకింగ్ మీరు ఇండెక్స్ గురించి డిస్కస్ చేస్తే. వితౌట్ ఇండెక్స్ డేటాబేస్ స్కాన్స్ ఎంటైర్ టేబుల్. మీకు ఇక ఇండెక్స్ని యూజ్ చేయకపోతే డేటాబేస్ అనేది ఎంటైర్ టేబుల్ స్కాన్ చేస్తుంది. దాన్ని ఏమంటాం? ఫుల్ టేబుల్ స్కాన్ అంటాం మనం. విత్ ఇండెక్స్ లైక్ బుక్ ఇండెక్స్ డైరెక్ట్ జంప్ టు లొకేషన్. అప్పుడే ఇంటర్వ్యూకి ఒక ట్విస్ట్ వస్తుంది. ఏంటి? డిసడ్వాంటేజ్. స్లోయర్ ఇన్సర్ట్ ఆర్ అప్డేట్, మోర్ స్టోరేజ్ యూసేజ్ అని మీరు మెచ్యూర్డ్గా ఆన్సర్ ఇవ్వాలి. ఇక్కడ ఏమని ఇస్తారంటే రాస్తాను చూడండి. స్లోయర్ ఇన్సర్ట్ ఆర్ అప్డేట్, మోర్ స్టోరేజ్ యూసేజ్. ఇలా మెచ్యూర్డ్గా మీరు ఒక ఆన్సర్ ఇస్తే అక్కడ ఇంటర్వ్యూర్ అనేది ఫాస్ట్గా ఇంప్రెస్ అవుతారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి
Part 5 Most Repeated Problem Questions. Find second highest salary. Most repeated one. ఇది మోస్ట్ ఫేమస్ క్వశ్చన్. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి లాజికల్గా. గెట్ మ్యాక్స్ శాలరీ దెన్ గెట్ మ్యాక్స్ శాలరీ లెస్ దాన్ దట్. వై వర్క్స్? ఇది ఎందుకు వర్క్ అవుతుంది? బికాజ్ వి ఎలిమినేట్ హైయెస్ట్ శాలరీ ఫస్ట్. నేను మీరు అడ్వాన్స్డ్గా ఒక ఆన్సర్ ఇవ్వండి. యూజ్ రో నెంబర్ విండో ఫంక్షన్. సోర్స్ ఎక్స్ట్రా నాలెడ్జ్. నెక్స్ట్ టాపిక్ వచ్చి ర్యాంక్ వర్సెస్ డెన్స్ ర్యాంక్ వర్సెస్ రో నెంబర్. స్టూడెంట్స్ టైమ్ మార్క్స్ ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ర్యాంక్ కానీ డెన్స్ ర్యాంక్ కానీ రో నెంబర్. మీకు ఇక్కడ ర్యాంక్లో చూసుకున్నట్టయితే ర్యాంకింగ్ చూడండి. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్. ఇక్కడ సిరీస్ అన్నది స్కిప్ అయింది. ఇక్కడ డెన్స్ ర్యాంక్ వచ్చేటప్పటికి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్. ఇక్కడ సిరీస్ అనేది స్కిప్ అవ్వలేదు. ఇక్కడ రో నెంబర్ ఇది చూడండి, ఇది నార్మల్ సిరీస్లా వచ్చింది. అదే డిఫరెన్స్. ఇక్కడ స్కిప్ అవ్వింది, ఇక్కడ స్కిప్ అవ్వదు. ఇక్కడైతే నార్మల్ సిరీస్లో వస్తుంది. రో నెంబర్ అంటే అది, డెన్స్ ర్యాంక్ అంటే అది, ర్యాంక్ అంటే అది. ర్యాంక్ అంటే ర్యాంకింగ్ ఇవ్వడం, డెన్స్ ర్యాంక్ అంటే స్కిప్ అవ్వకుండా నెక్స్ట్ నెంబర్కి వెళ్ళడం, నెక్స్ట్ రోకి. రో నెంబర్ అంటే నార్మల్ సిరీస్లా డిస్ప్లే చేయడం. ఇది మైండ్లో పెట్టుకోండి, మీకు సింపుల్గా ఉంటుంది. ఇలాగా ఒకసారి రాసుకోండి ఇది నీట్గా. ఇలా విజువలైజేషన్ మీరు ఒక నీట్గా రాసుకుంటే మీకు మైండ్లో చాలా ఫాస్ట్గా గుర్తుంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చి సబ్ క్వెరీ వర్సెస్ జాయిన్. ఇంటర్వ్యూవర్ మీకు ట్విస్ట్ ఇచ్చినట్టు అడుగుతుంది అనమాట. విచ్ ఈజ్ బెటర్ అని. సబ్ క్వెరీ వర్సెస్ జాయిన్ ఏది బెటర్? మీరు దీనికి సింపుల్గా ఆన్సర్ ఇవ్వండి. ఏమని? డిపెండ్స్ ఆన్ కేస్. డిపెండ్స్ ఆన్ కేస్ అని మీరు సింపుల్గా ఆన్సర్ ఇవ్వండి. మీకు ఇంకోటి చెప్పచ్చు. జాయిన్స్ ఫాస్టర్ ఇన్ మెనీ సినారియోస్. సబ్ క్వెరీ ఈజీ రీడబిలిటీ. కోరిలేటెడ్ సబ్ క్వెరీ స్లో సమ్ టైమ్స్. ఇలా మెచ్యూర్గా ఆన్సర్ ఇవ్వాలి మీరు ఇంటర్వ్యూ దగ్గర. సరేనా? నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి మీకు పెర్ఫార్మెన్స్ అండ్ సినారియో. పెర్ఫార్మెన్స్ అండ్ సినారియో క్వశ్చన్స్ ఉంటాయి మరి మీకు. హౌ టు నోట్ చేసుకోండి ఇవి. హౌ టు ఇంప్రూవ్ క్వెరీ పర్ఫార్మెన్స్. దీనికి ఏ విధంగా ఆన్సర్ చేస్తారండి మీరు? యూజ్ ప్రాపర్ ఇండెక్సెస్, అవాయిడ్ సెలెక్ట్ స్టార్, ఫిల్టర్ ఎర్లీ, యూజ్ జాయిన్స్ ప్రాపర్లీ, అనలైజ్ ఎగ్జిక్యూషన్ ప్లాన్. దీస్ పాయింట్స్ చెప్పాలి మీరు కాన్ఫిడెంట్గా. ఈ పాయింట్స్ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీరు కాన్ఫిడెంట్గా చెప్తే ఇంటర్వ్యూలో ఇంప్రెస్ అవుతారు. మీకు ఈ ఫుల్ పీడిఎఫ్ అనేది మీకు కావాలి అంటే కమెంట్ చేయండి, నేను మీకు డిఎం చేస్తాను. అవన్నీ మీకు ఏ పీడిఎఫ్ కావాలన్నా సరే
నేను మీకు కొన్ని నోట్ చేసి చెప్పలేకపోతున్నాను. కాకపోతే మీకు అవి ఎగ్జాక్ట్ పీడిఎఫ్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. ఫైనల్గా ఎస్క్యూఎల్ అంటే ఏంటి చెప్పండి గాయస్. ఎస్క్యూఎల్ ఈజ్ నాట్ అబౌట్ రైటింగ్ క్వేరీస్. మరేంటి? ఇట్ ఈజ్ అబౌట్ థింకింగ్ లాజికల్లీ. మీరు ఎంత లాజికల్గా థింక్ చేస్తున్నారు అన్నదే ఎస్క్యూఎల్కి బేస్మెంట్. మీకు అప్పుడే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఎస్క్యూఎల్ నాకు వచ్చు అని. మీకు ఇంటర్వ్యూలో ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఇంటర్వ్యూలో స్పీడ్ ఇంపార్టెంట్ కాదు, క్లారిటీ ఇంపార్టెంట్. మీరు ఎంత ఫాస్ట్గా చెప్పారన్నది కాదు, అక్కడ ఏంటంటే మీరు ఎంత క్లారిటీగా చెప్పారు, ఎంత కాన్ఫిడెన్స్తో చెప్పారన్నదే ఇంపార్టెంట్. మీరు ఫాస్ట్గా చెప్పారు అనుకోండి, వాళ్ళు ఇంప్రెస్ అవ్వడం కాదు, ఇంకో ఎక్స్ట్రా 3 క్వశ్చన్స్ కానీ 5 క్వశ్చన్స్ కానీ మీకు పెరుగుతాయి. అంతేగాని ఫాస్ట్గా చెప్పడం వల్ల ఎవరు ఇంప్రెస్ అవ్వరు. మీరు ఎంత స్లోగా చెప్తే మీకు అంత కాన్ఫిడెంట్గా చెప్తారు, ప్లస్ క్లారిటీగా చెప్తారు. వాళ్ళకు కూడా ఇంకో క్వశ్చన్ అడగాలనిపించదు. ఆ క్లారిటీగా సాటిస్ఫైగా ఆన్సర్ తీసుకున్నాక ఎవరికి తిరిగి ఇంకొక క్వశ్చన్ వేయబుద్ధి అవ్వదు. ఇఫ్ యూ ప్రిపేర్ దీస్ కాన్సెప్ట్ డీప్లీ, ఎంఎన్సి ఇంటర్వ్యూలో ఎస్క్యూఎల్ రౌండ్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ అవుతుంది మీకు. ఏ ఎంఎన్సి కంపెనీకి అయినా సరే నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ వీడియో చూసి నువ్వు ఈ కాన్సెప్ట్స్ అన్నీ డీప్గా నేర్చుకుని వెళ్తే నీకు ఎస్క్యూఎల్ రౌండ్ అన్నది చాలా సింపుల్ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. కమెంట్లో ఎస్క్యూఎల్ కాన్ఫిడెంట్ ఇఫ్ యు ఆర్ రెడీ. నెక్స్ట్ వీడియోలో 30 ఎస్క్యూఎల్ సినారియో క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం, సరేనా? మీకు ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి మీకు ఇంకా పీడిఎఫ్లో ఎగ్జాక్ట్గా కావాలి అంటే నాకు కమెంట్లో కమెంట్ చేయండి ఫుల్ పీడిఎఫ్ అని. మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను అవన్నీ, ఆ టాపిక్స్ అన్నీ. ఇంకా ఎస్క్యూఎల్లో ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్న పీడిఎఫ్స్ కూడా మీకు పంపుతాను. మీకు డైలీ జాబ్ అప్డేట్స్ కావాలన్నా కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు జాబ్ లింక్స్ కూడా మీకు డైరెక్ట్ పంపిస్తాను. జాబ్కి అప్లై చేసేటప్పుడు ఏంటంటే మీరు ఎంత ఫాస్ట్గా క్విక్గా నేను లింక్ పంపినప్పుడు మీరు అప్లై చేస్తే దాన్ని బట్టే మీకు అసెస్మెంట్ లింక్స్ కానీ ఇంటర్వ్యూ లింక్స్ కానీ మెయిల్స్ ఫాస్ట్గా వస్తాయి. ఏటీఎస్లో రెజ్యూమ్ని బాగా ఎడిట్ చేసుకోండి. మీకు ఏంటంటే మీరు రెజ్యూమ్ని ఎంత బాగా తయారు చేసినా సరే అక్కడ ఫస్ట్ ఏటీఎస్ స్కాన్ అనేది జరుగుతుంది. హ్యూమన్ స్కాన్ ఏమి ఉండదు, ఫస్ట్ ఏటీఎస్ దగ్గరికి వెళ్తుంది. ఏటీఎస్ స్కాన్ సక్సెస్ అయితే అప్పుడు మీకు అసెస్మెంట్ మెయిల్స్ వస్తాయి. రెజ్యూమ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. మీకు ఇంకా ఎస్క్యూఎల్ సంబంధించింది ఇంకా మీకు సబ్ క్వెరీస్ కానీ జాయిన్స్ కానీ స్టోర్ ప్రొసీజర్ కానీ ఆ టాపిక్స్ అన్నీ నా ఛానల్లో ఉంటాయి ప్లేలిస్ట్లో. మీరు ఒకసారి చూడండి, చెక్ చేయండి, మీకు బాగా అర్థమవుతుంది నేను అనుకుంటున్నాను. మీకు షార్ట్ వీడియోస్ కూడా చూడండి, నేను పెట్టి షార్ట్ వీడియోస్లో మీకు ఏంటంటే ఎస్క్యూఎల్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ అవన్నీ మీకు షార్ట్ వీడియోస్లో 30 సెకండ్స్లో చేసి పెట్టాను. అంటే మీకు ఈజీగా ఫాస్ట్గా అర్థం కావడానికి, టైం సేవ్ అవ్వడానికి. కాబట్టి షార్ట్స్ వీడియోస్ కూడా చూడండి నేను పెట్టి. మీకు ఈ వీడియో బాగా నచ్చితే, బాగా అర్థమైతే కమెంట్ చేయండి ఎస్క్యూఎల్ మాస్టర్ అని. థ్యాంక్ యూ. స్కిల్ టు ఇన్కమ్. See you in next video, in next class. Thank you.